సాధనకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం వసంత నవరాత్రుల్లో ఉన్నాం. వసంత నవరాత్రులు అనేటటువంటిది వసంత మాసంలో వసంత ఋతువులో మనం చేసుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటి నవరాత్రులు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రులు చేసుకుంటాం. ఇది మేషరాశిలో మనం చేసుకునేటటువంటి వసంత ఋతువులో చేసుకునేటటువంటి నవరాత్రులు. అలాగే తులామాసం వచ్చేటప్పటికే దుర్గా నవరాత్రులు చేసుకుంటాం. తులారాశిలో కరెక్ట్ గా ఇక్కడి నుంచి 7వ రాశిలో ఉండేటటువంటి తులారాశి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆ తులారాశిలో మనం శరన్నవరాత్రులు జరుపుకుంటాం అమ్మవారికి. ఇప్పుడు ప్రకృతి స్వరూపుడుగా మనకి పరమాత్మ యొక్క వసంత నవరాత్రులు జరుపుకుంటే అప్పుడు శక్తి స్వరూపిణిగా అమ్మవారికి ప్రకృతి స్వరూపిణి ఆవిడికి కావాల్సినటువంటిది అప్పుడు మనం నవరాత్రులు జరుపుకుంటాం. దీనికి మళ్ళీ ఇంకొక ఇది కూడా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు మనకి వెలుగు పెరుగుతూ ఉంటుంది, అప్పుడు వెలుగు తగ్గుతూ ఉంటుంది, చీకటి పెరుగుతూ ఉంటుంది. చీకటి పెరుగుతున్న సమయంలో మనం ప్రకృతిని ఆశ్రయించి, ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులం కాబట్టి ప్రకృతి ఆరాధన అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇలా ప్రకృతి ఆరాధన మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత మనం ప్రకృతి నుంచి పరమాత్మలోకి ఎదగటానికి కావాల్సినటువంటి రకరకాల సాధనలు మనకి ఈ 12 రాసుల చక్రంలో మనకి జ్యోతిష పరంగా మన ఋషులు మనం అనేక రకంగా మనకు అందించారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అనేటటువంటిది నిత్యము మనం చేసుకోవలసినటువంటి ఒక శ్లోకం. ఇది సుందరాకాండలో హనుమంతుల వారు సీతాన్వేషణ అంతా జరిగిపోయి ఇంకా సీత కనపడలేదు, ఏం చేయాలో తెలియక అసలు ఇక నేను అయోధ్యకు వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, నేను వెళ్తే రాముడికి ఈ సీత కనపడలేదని చెప్తే చాలా ఆయన ఇదైపోతాడు, అక్కడి నుంచి మొత్తం రఘువంశం అంతా ఇదైపోతున్నా రకరకాలుగా ఆయన ఆలోచన చేస్తాడు. చేసిన తర్వాత అశోకవనం కనపడినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన రాముడికి, లక్ష్మణుడికి, అమ్మవారికి, రుద్రుడికి, మరి ఇంద్రుడికి, మరుద్గణాలకి అందరికీ నమస్కారం చేస్తాడు. ఆయన చేసి సీతాన్వేషణ కొనసాగిస్తాడు. అప్పుడు సీతామ్మవారి దర్శనం అవుతుంది మనకి. కాబట్టి ఇది అత్యంత మనకి రక్షణ కలిగించేటటువంటి దైవ ప్రార్థనలో భాగంగా మనకు అందించారు. ప్రతి ఒక్కరు ఎవరైనా ఉదయాన్నే చక్కగా ఈ ధ్యానం చేసుకోవచ్చు రాముడికి. ఇంకొకటి తుమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంటుంది. ఇది అమ్మవారు చెప్పింది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత హనుమాన్ నిన్ను దర్శనం చేసిన తర్వాత నాకు ఎంతో తృప్తి కలిగింది, మరి రాముణ్ణి తీసుకువచ్చి రావణ సంహారం కావించి నన్ను తిరిగి రాముడికి చేర్చేటటువంటి బాధ్యత నీదే. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ, నువ్వు ఒక్కడవే ఈ కార్యం చేయగలవు, నువ్వు ఆ కార్యం చేసి నా దుఃఖాన్ని హరించు అనేటటువంటిది సీతమ్మవారు హనుమంతుల వారికి చెప్పినటువంటి విషయం. అది కూడా మనం నిరంతరం నిత్యం కూడా మనం చేసుకోవాల్సినటువంటి ప్రార్థనలో ఒక భాగం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అని కూడా ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి. ఎందుకంటే రామాయణం అనేటటువంటి ఒక మహాకావ్యాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు రాము చరిత్ర గనక మనం ఆలోచన చేసినట్లయితే హనుమంతుడు లేని రామాయణాన్ని ఎవరు ఊహించలేం. అటువంటి హనుమంతుడు సాధించినటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి హనుమ శక్తి. కాబట్టి మనం శ్రీరామనవమి అనేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి, అది ప్రకృతిలో జరిగేటటువంటి ఒక చక్కటి సంఘటన. దాన్ని మనకు ప్రకృతి పరంగా కూడా ఇస్తారు. రాముడు దైవం అయితే, అమ్మవారు ప్రకృతి అయితే, లక్ష్మణుడు కాలస్వరూపుడైతే, ఆంజనేయ స్వామి గురుస్వరూపంగా మనకి ఒక చిత్రపటం ఇచ్చారు. రాముడు, లక్ష్మణుడు, అమ్మవారు నుంచుంటే వారి పాదముల దగ్గర హనుమంతుడు ఒక చక్కటి భక్తిభావంతో కూర్చున్నటువంటి చిత్రపటం ఎందుకు ఇచ్చారంటే, రాముడు పరమాత్మ స్వరూపుడు, అంటే సర్వానికి మూలమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే రామతత్వంగా మనకి ఋషులు దర్శించి మనకిచ్చారు. అలాగే ప్రకృతి స్వరూపిణియే అమ్మవారు. అమ్మవారు ఎక్కడ దొరికింది? భూమిలో దొరికింది. ఆవిడ ప్రకృతి స్వరూపిణి. అలాగే లక్ష్మణుడు కాలస్వరూపుడు, ఆంజనేయ స్వామి గురుస్వరూపుడు. గురువు ఎప్పుడూ కూడా దైవానికి, కాలానికి, ప్రకృతికి కూడా ఈ మూడిటికి గురువు తాను శరణు చెంది ఉంటాడు. కాబట్టే
మనుషులనేటటువంటి మనందరం కూడా సాధన చేసేటప్పుడు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే గురువుని ఆశ్రయించడం అనేటటువంటిది, గురు శిష్య పరంపర అనేటటువంటిది మనకి మన సనాతన ధర్మంలో గాని భారతీయ సాంప్రదాయంలో మనకు అందించినటువంటి చాలా పెద్ద విషయం. ఇంకా ఈ భూమి మీద బహుశా అది ఇక్కడ మన దగ్గరే మిగిలిందేమో అని కూడా అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ గురు శిష్య సాంప్రదాయంలో మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయించామో, గురువు తనకంటూ తనకు ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏముండదు. తనను ఆశ్రయించిన వాళ్ళు కానీ తన దగ్గరికి చేరినటువంటి జీవుల్ని పరమాత్మ దగ్గరికి చేర్చడమే గురువు యొక్క అతి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తను ఎప్పుడూ కూడా కాలానికి, ప్రకృతికి, పరతత్వానికి, మూడిటికి కూడా ఆయన శరణు చెంది ఉంటాడు. అలా ఉన్నప్పుడు వాటి నుంచి ఏ జీవికి ఎటువంటి సాధన అందించడం ద్వారా ఆ జీవులు ముందుకు వెళతారు, తద్వారా ఆ జీవుల్లో వికాసం కలుగుతుంది, వాళ్ళకి కావలసినటువంటి సాధన జరిగి జీవులు దైవ దర్శనానికి లేదంటే తమలో ఉన్నటువంటి ఆత్మ దర్శనానికి చేరువవుతారు అనేటటువంటి ప్రణాళిక గురువుకి ప్రకృతి నుంచి అందుతూ ఉంటుంది. ఆ అందుకున్నటువంటి దాన్ని, అందుకే గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకే మంత్రం ఇవ్వరు, లేదంటే ఒకే పని చెప్పరు, ఒకే రకంగా సాధన ఇవ్వరు. ఆ జీవుడికి ఎటువంటి సాధన అవసరమో ఆ రూపంలో సాధన అందిస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళని తరింప చేయటానికి కావలసినటువంటి సాధన గురువు అందిస్తాడు. అందుకనే మామూలు హనుమంతుల వారు ఒక గురువు. ఎన్నో గురు పరంపరలు మనకు చెప్తారు. సో రామాయణంలో ఆది కావ్యమై మనకు వెలుగొందుతుంది. ఆది కావ్యం అంటే త్రేతాయుగంలో వచ్చింది. మరి కృతయుగంలో కావ్యాలు ఏం లేవా అంటే, కృతయుగంలో ధర్మం 4 పాదాల ఉంది. కాబట్టి అందరూ మనుషులు, అందరి జీవులు తమ తమ ధర్మాలు నిర్వర్తిస్తూ ఎంతో ఆరోగ్యము, ఆనందంగా, హ్యాపీగా ఉంటూ పరమాత్మతో అనుసంధానం చెంది ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి జీవులు తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికే కొంత మార్పులు జరిగి, ధర్మంలో కొంత తేడాలు జరిగి, అప్పుడు ఒక మనిషి అనేటటువంటి వాడు రాబోయే తరాలలో, అంటే రాబోయే కాలాలలో, ఫర్ ఎగ్జాంపుల్ త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటటువంటి యుగాలు ఎప్పుడైతే ఇలా వస్తూ ఉంటాయో ధర్మం యొక్క క్షీణత కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఒక ఉత్తమమైనటువంటి మానవుడు, ఒక ఉత్తమమైనటువంటి మానవతా మూర్తి అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి విషయంతో మరి మనకి కావాలి కదా, అన్ని విషయాలు తెలియాలి. దానికోసం వచ్చినటువంటి అవతారం రామావతారంగా మనం చెప్తారు. రామావతారంలో ఎక్కడ నేను భగవంతుణ్ణి లేదంటే నేను ఆ పూర్ణ పురుషుణ్ణి నేను దిగి వచ్చాను అనేటటువంటి ఆలోచన రామచంద్రమూర్తికి ఏ కోసైనా ఉండదు. 16 గుణాలతో వర్ధిల్లుతాడు అని చెప్తారు. అంటే షోడశ కళ, అమ్మవారికి కూడా షోడశి అని ఉంటుంది. ఈ 16 గుణాలు ఎవరిలో ఉంటాయో, ఈ 16 గుణాలు ఎవరిలో భాసిస్తూ ఉంటాయో, విరాజిల్లుతూ ఉంటాయో, ఎవరిలో శోభిస్తూ ఉంటాయో వాళ్ళందరూ రామస్వరూపులుగా మనకు చెప్తారు. అంటే ఇవన్నీ ఆ తత్వం ఏదైతే ఉందో, పూర్ణతత్వం ఉందో ఆ తత్వానికి సంబంధించినటువంటి కళలే ఇవన్నీ కూడా. అందుకే ఆయన అడుగుతాడు వాల్మీకి రామాయణం రాసే ముందు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణావాన్ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్కో దృఢవ్రతః. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పూర్ణత్వంలో నుంచే వస్తాయి ఇవన్నీ. చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్యావాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శినః. అంటే ఏమండి ఇవన్నీ రాముడికి కాబట్టి ఉన్నాయండి కాదు. అక్కడ మనం కూడా మన జీవితంలో ఏదైనా ఒక గుణాన్ని అవలంబించుకొని దానిని పెంపొందించుకోవటానికి కావాల్సినటువంటి సాధనా ప్రయత్నం మనం చెయ్యాలి. చేయకుండా ఏది రాదు. ఏదైనా కర్మ ద్వారానే వస్తుంది. ఆ కర్మని మనం సద్గుణంగా మార్చుకుంటే ఇందులో ఉన్నటువంటి మంచి గుణాలు, ఆత్మవాన్ జితక్రోధో ద్యుతిమాన్ అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపం వస్తే దేవతలు కూడా భయపడతారట, అంతే కదా. మరి ఆత్మవంతుడై జితక్రోధుడై అంటే కోపాన్ని నియమించుకోగలగాలి. మన కోపం వస్తే మనం కోపం యొక్క నియంత్రణలోకి మనం వెళ్ళిపోతాం. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. మనకు అవి రామాయణంలో ఎన్నో రకాలైనటువంటి పాత్రల్లో అవన్నీ మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ విధంగా ఒక మనిషి ధర్మం నుంచి తప్పినప్పుడు, కోపం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, రకరకాల అసూయ కలిగినప్పుడు, మరి నా దగ్గర ఉన్నది పోతుందేమో అనే భావన కలిగినప్పుడు, ఇలా రకరకాలైనటువంటి సంఘటనలో మనిషి తన నుంచి తాను దూరం అయిపోతాడు. అంటే తాను ఒక ఆత్మవంతుడని, తాను ఉన్నటువంటి స్థితి నుంచి జారిపోయి రకరకాలుగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
వీటన్నిటిని ఎలా నియంత్రించుకోవాలి, అలా నియంత్రింపబడిన వాడు ఎవడన్నా ఉన్నాడా, తనని తాను నియంత్రించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్ వాల్మీకి నారద మహర్షి వారిని అడిగితే ఆయన రాముడి యొక్క కథ చెప్పటం, ఆయన రాయటం ఇవన్నీ మనకి మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రాముడిని ఆశ్రయిస్తే మనం నేర్చుకోవాల్సిన మంచి గుణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుని అందులోంచి మనం ఏదైనా నేర్చుకోవాలి. రాముడు హిందూ అండి, కాబట్టి రామ అనగానే అది హిందూ మతానికి చెందిపోతుంది, లేదంటే ఇంకో మతం వాడు ఆ పదం వినకూడదు, లేదంటే అనకూడదు, ఇలా రకరకాలుగా అంటే మనలో ఉన్నటువంటి మలినమైన కుశ్చితమైనటువంటి ఆలోచనల కారణంగా మనం అలా మాట్లాడుకుంటున్నాం. పూర్ణమైనటువంటి కరుడుగట్టిన అజ్ఞానం అంతే. రామాయణం అప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. ఉన్నది ఒకటే ఒకటి సనాతన ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నది ఒక రాక్షసుడు. ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చారంటే కనీసం మనం అందులోకి వెళ్ళినప్పుడు, అందులోకి వెళ్ళటం వల్ల మనలో కలిగేటటువంటి మార్పులు మనకి మంచిది, ఎవరికో కాదండి. మీరు రామనామం చేస్తే రాముడికి మంచిదండి, లేదంటే మేము జీసస్ నామం రోజుకు 10 మాలలు చేస్తున్నాం అది జీసస్కి మంచిది కాదు. నువ్వు ఏది చేసినా నీకు మంచిది. మంచిదంటే నీ భావంలో మంచి మార్పు వస్తుంది, నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీ మాటలో మార్పు వస్తుంది. ఇవన్నీ దానికోసం మనం చేసేటటువంటి సాధనలు. అంతేగాని మేము దేవుణ్ణి ఉద్ధరిస్తున్నాము, మేము దేవుణ్ణి ఉద్ధరించడం వల్లనే దేవుడు ఈ విధంగా ప్రపంచంలో మనుగడ సాగించగలుగుతున్నాడు అని మాట్లాడుకునేటటువంటి ఒక భావం మనిషిలో ఉందంటే ఇక మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ మధ్య ఏదో వింటే చెప్తున్నాడు ఒక ఆయన, ఎవరో ఒక క్రైస్తవులు ముస్లింలు ఉండటం వల్లనే మీరందరూ హిందువులని పిలువబడుతున్నారు, మేము లేకపోతే మిమ్మల్ని ఎవరు పిలవరు అని అన్నాడు ఆయన. చాలా సంతోషం. అసలు హిందూ అని పిలిపించుకోవడానికి చాలా బాధగా ఉంది. సనాతనులం మనం. వీఆర్ ఎవర్ ఎగ్జిస్టింగ్ బీయింగ్స్. మనం సృష్టిలో ప్రకృతిలో ఉన్నటువంటి ఒకానొక ధర్మాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి జీవులు. ఆ ధర్మం ఎందుకు అంటే నీలో సంతోషంగా ఆనందంగా సుఖంగా జీవించటానికి. ఆ ధర్మం ఒక మతానికో ఒక వర్గానికో ఒక కులానికో ఒక జాతికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు, సమస్త భూమండలానికి సంబంధించింది. అది ఏమండి భూమండలమేనా అండి? భూమండలం కాదు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీకు చెందింది. మామూలుగా వరాహస్వామి భూమిని రసాతలం నుంచి భౌతికానికి తీసుకొచ్చాడు. దాని మీదనే ఈ భూజనులందరూ మామూలుగా మనం జీవులందరం కూడా మనం జీవిస్తున్నాము అనేటటువంటిది భాగవతంలో మనకు పురాణాల్లో కథలు చెప్తుంది. భూమి సంగతే వచ్చిందండి. ఈ భూమి రాకముందు మిగిలిన గ్రహాలు లేవా? అప్పుడు సూర్యుడు లేడా? మరి వాటి గురించి చెప్పరే? ఈ విశ్వం 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 అని మాట్లాడతారు. అంటే ఎక్కడా విశ్వం కనపడుతున్న సూర్యమండలం, గ్యాలాక్సీలు, రకరకాలైనటువంటి ఎన్నో, మరి మనం గ్యాలాక్సీస్ గురించి చెప్పుకుంటాం కదా, కొన్ని వేల లక్షల కోట్ల బిలియన్ గ్యాలాక్సీలు ఉన్నాయి ఈ చోట్లో అని పలాని స్పేస్ జేమ్స్ వెబ్ తీసింది ఫోటోలు అని మనం చెప్పుకుంటున్నాం. వాటన్నిటితో మనకు సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వం అంటే మనం భూమి వరకే మనం ఆలోచించాలి. మనం కేవలం భూమి జీవులమే. ఈ భూమి పుట్టినప్పటి నుంచే మనం ఉన్నాం. భూమి పుట్టక ముందు భౌతికంగా లేము, బీజప్రాయంగా ఉన్నాం. అవన్నీ ఎట్లా తెలుస్తాయి మనకి? ఎవరు చెప్తారు? చెప్పినవి మనం నమ్ముతామా? నమ్మం కదా. అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎప్పుడో రాసిన పుస్తకాలు చదువుకుంటున్నాం, ఎప్పుడో రాసిన గ్రంథాలు చదువుకుంటున్నాం. మరి మరి దాని గురించిన ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నారు అనుకోండి, లేదంటే ఇంకొక లా చదువుతున్నారు, లేదంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఏ ఇయర్ కొత్త పుస్తకాలు రావట్లేదు కదా. సేమ్ సబ్జెక్ట్ ని కొత్త బుక్స్ ప్రింట్ చేస్తున్నారేమో కానీ అప్పటికప్పుడు మళ్ళీ ఈ రీసెర్చ్ చేసేసి కొత్త పుస్తకాలు రాస్తున్నాం, పాత పుస్తకాలన్నీ తగలేయండి అని అంటలేదు కదా. ఎందుకని? ఒకసారి నువ్వు ఒక జ్ఞానపరంగా నువ్వు సంపాదించినటువంటి జ్ఞానాన్ని అది అలా కొనసాగుతూనే ఉంటుంది. దాని మీద కొత్త రీసెర్చ్లు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తుంటాం? అది ఎప్పుడో చెప్పారండి, ఆ వేదాలంటే అప్పుడు ఎప్పుడో చెప్పారండి, ఆ పురాణాలంటే అప్పుడు ఎప్పుడో చెప్పారండి, అవన్నీ ఇప్పుడు ఎలా కుదురుతాయండి అంటే, అప్పుడు ఆకలేస్తే అన్నం తిన్నారు, ఇప్పుడు ఆకలేస్తే అన్నమే తింటున్నావుగా. ఏమండో అన్నం అంటే రైస్ కాదండో, గుర్తుపెట్టుకోవాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని మనకి భగవద్గీతలో శ్లోకం కూడా చెప్పాం. అన్నం అంటే ఆహారం, దాన్ని ఔషధం అంటారు. నువ్వు జీవించటానికి ఉపయోగపడేది ఔషధం, ఆ ఔషధాన్ని అన్నం అంటారు. కాబట్టి అది ఎప్పటిది అన్నది కాదు, నీకు ఇప్పుడు ఉపయోగపడుతుందా లేదా.
కొన్ని పదుల సంవత్సరాల క్రితం, 40-50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితమో, 100 సంవత్సరాల క్రితమో అనుకుందాం ఊరికే సరదాగా, ఏదో ఒక విషయం చెప్పారనుకోండి, ఇప్పుడు అది మనకి నిజమైంది అనుకోండి, అప్పుడు అలా భవిష్యత్తు చెప్పారని ఎలా చెప్పగలిగారు వాళ్ళు? ఆవిడెవరో కళ్ళు లేని ఆవిడ భవిష్యత్తు చెప్పింది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఆవిడ ఎలా చెప్పింది? నాస్ట్రడామస్ గారు ఎలా చెప్పారు? వంగానా ఏదో ఉంది ఆవిడ పేరు. ఆవిడ ఎలా చెప్పింది? ఏమంటే ఆవిడ చెప్పినవన్నీ జరుగుతున్నాయండి, అప్పుడెప్పుడో 9/11 జరిగింది, మరి సునామీల గురించి చెప్పింది. ఎలా చెప్పింది ఆవిడ? అంటే ఆవిడ చూసిందా? అంటే భవిష్యత్తు ఆల్రెడీ జరిగిపోయిందా అని ఆవిడ దర్శించిందా? లేదా ఊరికే అలా జరుగుతాయి అని ఏమైనా ఊహించిందా? ఆవిడ ఏమైనా అస్ట్రాలజరా? నాస్ట్రడామస్ గారు అస్ట్రాలజర్. మరి బ్రహ్మం గారు చెప్పారండి ఇవన్నీ అని మనం మాట్లాడతాం. బ్రహ్మం గారు ఎలా చెప్పారు? అంటే భవిష్యత్తు అనేటటువంటిది జరిగిపోతే ఆయన అక్కడికి దాన్ని దర్శించగలిగాడా, లేదంటే ఆయన చెప్పాడు కాబట్టి జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ అనిపిస్తుంది, కానీ మనం ఆ పాయింట్ వరకు వెళ్ళాలి. 2, ఎవ్రీ ఫ్యూచర్ ఈజ్ ప్రెజెంటే. నీ ఫ్యూచర్ నీ ప్రెజెంట్ లోనే ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుంది అంటే నీకు ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయం? నువ్వు 4 ఏళ్ల తర్వాత ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అంటే అప్పటికి అది ప్రెజెంట్. అది మనం అర్థం చేసుకుంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడూ లేవు, ఒక చోట ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. ద మూమెంట్ యు ఆర్ ఎంజాయింగ్ ఈజ్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. దట్ ఈస్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, మిల్లీ సెకండ్, ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్, నాట్ గోయింగ్ బ్యాక్. మనం అనుకుంటాం వెనక్కి వెళ్ళట్లేదు, అసలు వెనక ముందు ఏం లేదు, ఉన్నది ఒకటే అని చెప్తారు. మనం అక్కడ దాకా మనం ఎప్పుడు ఆలోచిస్తాం? మనం గ్రంథాలు చదువుకొని, ఆ గ్రంథాల్లో ఉన్న దాన్ని అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న దాన్ని అవగాహన చేసుకొని అప్పుడు తెలుస్తుంది దానికి ఏమైనా వీలుందా. నెమరు వేసుకోవాలండి. పశువులు ఆహారం తిన్న తర్వాత ఖాళీగా కూర్చొని అలా పడుకొని నెమరు వేసుకుంటాయి, మళ్ళీ నవ్వులుతాయి. అవి మొదటిసారిగా మొత్తం పూర్తిగా నవలవు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖాళీగా ప్రశాంతంగా కూర్చొని అవి నెమరు వేసుకుంటాయి. మనిషి అయినటువంటి వాడు తాను పొందినటువంటి జ్ఞానాన్ని, అందుకున్నటువంటి జ్ఞానాన్ని ఖాళీ సమయాల్లో గుర్తు చేసుకుని దాని మీద మథనం కొనసాగించాలి మనసులో. ఖాళీ దొరికితే అది చూస్తాం, ఇది చూస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, వాడిని ఇలా మాట్లాడతాం, దాన్ని రెచ్చగొడతాం, దీన్ని రెచ్చగొడతాం. ఇవి కాదు కావాల్సింది. ఇవన్నీ సాధనలో భాగాలు. ఈ సాధనలో భాగంగానే అప్పుడు మనకేంటో తెలుస్తుంది. మనం భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్యంలో మనం ఏం చెప్పుకున్నాం? మనం మహాత్ముల గురించి చెప్పుకున్నాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి మహాత్ములు మొత్తం అంతరికీ సమస్తాన్ని నాశరహితుడైన నన్ను తెలుసుకుంటారు. ఆ నన్ను నేను అంతా ఒకటే. ఇది చెప్పేస్తాడు. దానికి కావాల్సినటువంటిది అహింస, సత్యవ్రతం, బ్రహ్మచర్యం, ధర్మాచరణం, మరి నువ్వు సద్గుణోపాసన, మంచి అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి గుణాలను నువ్వు తీసుకోవటం. ఇది మొత్తం కూడా ఒకే ఒక చైతన్యం యొక్క సినిమా, ది యాక్ట్ ఆఫ్ వన్ కాన్షియస్నెస్ అని ఎప్పుడైతే మనకు తెలుస్తూ ఉంటుందో అప్పుడు మనకు మెల్లిమెల్లిగా మళ్ళీ మార్పు వస్తుంది. అప్పుడు మళ్ళీ చెప్తాడు, సతతం కీర్తయంతో మాం యతం తశ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. మహాత్ముల యొక్క గుణాలు. మనం రాముడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆత్మవాన్ జితక్రోధో ధృతిమాన్ అసూయ లేకపోవటం, ఇవన్నీ గుణాలే. మనకి భగవద్గీతలో కూడా మనం ఎంతో చక్కగా చెప్పుకున్నాం కదా వాటి గురించి. భగవద్గీతలో చెప్పినటువంటి ఎన్ని గుణాలు, సాధన, జీవన విధానం, నువ్వు దానివల్ల పొందేటటువంటి ఆత్మజ్ఞానం, ఆ జ్ఞానం నిన్ను ఎలా నడిపిస్తుంది, అలా నడిపించటం వల్ల నువ్వు సమాజానికి ఎలా ఉపయోగపడతావు, నువ్వు సమాజానికి అలా ఉపయోగపడటం వల్ల నిన్ను ఆశ్రయించినటువంటి జీవులు నీ యొక్క ప్రవర్తనని వాళ్ళు తెలుసుకుంటూ, నీ ప్రవర్తన ద్వారా వాళ్ళ ప్రవర్తన కూడా మార్చుకుంటూ, తద్వారా వాళ్ళల్లో వాళ్ళు కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ ఏ విధంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తారు అనేటటువంటి ఎన్ని విషయాలన్నీ మనకి క్రోడీకరించి భగవద్గీతలో ఎలాగైతే ఇచ్చారో అవన్నీ రాముడి జీవితంలో మనకు కనపడతాయి. అందుకు రాముడిని ఆదర్శమూర్తి అని చెప్తారు. మానవుడై రాముడు దిగి వచ్చినప్పుడు తాను ఒక మానవుడుగా, పరిపూర్ణుడిగా, మానవత్వం అనేటటువంటి దాన్ని పూర్ణత్వంతో ఎలా, మరి ఒక జంతువులతో ఎలా ప్రవర్తించాడు, మహాత్ములతో ఎలా ప్రవర్తించాడు, తోటి స్నేహితులతో ఎలా ప్రవర్తించాడు, రాజులతో ఎలా ప్రవర్తించాడు, రాక్షసులతో ఎలా ప్రవర్తించాడు, శత్రువులతో ఎలా ప్రవర్తించాడు, ఎలా మాట్లాడాడు,
రావణాసుడు అంతటి వాడు వచ్చి కనపడితే పాపం వీడి తప్పు చేయకపోతే వీడు ఇంత మంచివాడు, వీడిని ఎందుకు నేను చంపటం అనేటటువంటి ఒక కారుణ్యాన్ని ఎలా ప్రదర్శించగలిగాడు. అలాంటి గుణాలు భూమి మీద ఇంకెవరికైనా ఉంటాయా అనిపించేంత మరి ఇంకొక వ్యక్తిత్వం ఎక్కడ కనపడదు కదా. అందుకు రాముడిని మనం ఆశ్రయించాలి. కానీ కృష్ణుడి పరిస్థితికి వచ్చేటప్పటికి ఎలా కాదు. కృష్ణుడు జగద్గురువు, పూర్ణ పురుషుడే దిగొచ్చాడు. తానెవరో తనకు తెలుసున్నాడు కాబట్టి భగవద్గీత చెప్తున్నాడు, నేనే మొత్తం నేనే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం రెండు ఆలోచించుకోవాలి, ఊరికే సరదాగా మనం చెప్పుకోవాలంటే. మనం ఒక గ్రంథం ఒక సినిమాతో మనం పోల్చుకున్నాం గతంలో. అదేంటంటే ఇప్పుడు రాముడు అంటే డైరెక్టర్, ఒక సినిమా గ్రంథకర్త, ఒక స్టోరీ రైటర్ ఎవరైతే ఉన్నారో, మేజర్గా ఆ సినిమా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం ఇలా వేసుకునేవారు కదా ఆయన, దాసరి నారాయణరావు గారు. అలా ఆయన ఒక పాత్ర వేసినట్లుగా రాముడు అంటే సృష్టిలో ఒక మామూలు మానవుడుగా దిగొచ్చి ప్రవర్తించి ఒక క్యారెక్టర్ వేసినటువంటిది రామతత్వం. అలా కాకుండా ఒక సినిమా తీస్తున్నప్పుడు మామూలుగా కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, షూటింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళందరూ ఒక సినిమా తీస్తూ ఉంటారు, నటులు నటీమణులు అందరూ ఉంటారు, అలాగే దర్శకుడు ఉంటాడు, ఆ దర్శకుడు కూడా పాత్ర వేస్తూ ఉంటాడు. దాన్ని మనం ఒక పిక్చర్గా చూస్తూ ఉంటాం. మరి అలా జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? షూటింగ్ స్పాట్లో ఇలా జరిగింది అని చెప్పేసి మనం వీడియోలు చూస్తుంటాం కదా. అలా జరుగుతున్న ఒక దాంట్లో తానే పూర్ణుడై, నేనే డైరెక్టర్ని, నేనే కథ, నేనే మాటలు, నేనే కథ, నేనే సంగీతం, అన్నీ నేనే అని జరుగుతున్నటువంటి దాన్ని కృష్ణతత్వంగా మనం పోల్చుకోవచ్చు. ఊరికే మనం అర్థం చేసుకోవడానికి సరదాగా చెప్పుకునేటటువంటి ఒక విషయం ఇది. ఏమండి, కృష్ణుడు అంటే డైరెక్టర్ అట, రాముడు అంటే క్యారెక్టర్ అట, దీని మీద మొదలు పెట్టేస్తాను. మన తెలివి అంతలా ఉంటుంది. సో ఇవి మనకి ఒక అవగాహన కోసం మనం చెప్పుకునేటటువంటివి. అంటే నువ్వు ఏదైతే చూస్తున్నావో, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, దేన్నైతే నువ్వు ఇది రకరకాలుగా అనుకుంటున్నావో, దేని ఆధారంగా ఇవన్నీ నిలబడి ఉన్నాయో, దేని ఆధారంగా ఇవన్నీ వెలుగుతున్నాయో, దేని ఆధారంగా నువ్వు దాన్ని దర్శించి చూడగలుగుతున్నావో, అనుభూతి చెందగలుగుతున్నావో, అది నేను అని చెప్పేటటువంటిది ఎవరు చెప్తారండి? అది నేనైన వాడు మాత్రమే చెప్పగలడు. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి తత్వం. జీసస్ ఐ ఆమ్ ద వే అన్నాడు, దాన్ని హీ ఈజ్ ద వే అని మార్చేసుకొని కొట్టేసుకుంటున్నాడు ప్రపంచం అంతా. కృష్ణుడు నేనే అన్నాడు, అనగానే ఏమని ఇదంతా కృష్ణుడేటా అనుకున్నాం, మళ్ళీ అక్కడ కూడా జారిపోయాం. ఆయన చెప్తున్నాడు నేనే అంటే నేనంటే నేను, కృష్ణుడు దాన్ని చెప్పలేదు కదా. అక్కడ అర్థమైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించడం అంటే ఏంటి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఎలా వెళ్ళటం అన్నది అప్పుడు తెలుస్తుంది. అన్నిటికీ మూలం అనేటటువంటిది అక్కడ తెలుస్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తుంటారట, దాన్ని దృఢవ్రతంగా పెట్టుకున్నారట. దేన్ని? ఆ ప్రయత్నాన్ని. అంటే నిరంతరం నేను ఆ తత్వాన్నే చూస్తా అనేటటువంటి దాన్ని ఒక వ్రతంగా పెట్టుకున్నారట. దాన్నే దర్శిస్తూ దాన్నే కీర్తిస్తారట. కీర్తించడం అంటే చిడతలు తీసుకొని భజన చేయటం కాదండి, అదే ఉన్నది అనేటటువంటి నిరంతరం గుర్తుపెట్టుకోవడం. సతతం కీర్తయంతః, దాన్ని దర్శించటం. దర్శించి నమస్యంతః, దానికే నమస్కారం చేస్తూ ఉంటారు. నమస్కారం అంటే నా మహా, నేను లేను, ఉన్నది అదే అని చెప్పేదే నమస్కారం. నమస్కారం అండి అని అంటావంటే అంటే మర్యాదపూర్వకంగా అది ఒక సంస్కారం. పెద్దలకు నమస్కారం చెప్పడం హాయ్ అంటం కాదు, నమస్తే కూడా కాదు, నమస్కారము అనేటటువంటిది ఒక సంస్కారం. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, నిత్యయుక్త, నిరంతరం భగవంతుడితో కలిసి ఉండటము అనేటటువంటి ఒక తత్వంతో ఉంటారు వాళ్ళకి. మనం ఈ రాజవిద్య రాజగుహ్యంలో 2 శ్లోకాల్లో 13-14లో చెప్తారు, ఈశ్వరతత్వాన్ని ఎలా తెలుసుకొని ఉంటాడు, అన్నిటికీ మూలం అతనేనని ఎలా తెలుసుకొని ఉంటాడు, అది తప్ప ఇంకొకటి లేదు అనేటటువంటి దాంట్లోకి ఎలా ఉంటాడు, దైవ దర్శనమే తన దృఢంగా దైవ దర్శనం అంటే ఏమండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే స్వామి శంఖ చక్ర గదాలు ఆ పూలమాలలు అన్ని వేసుకొని మనకి ఇలా దర్శనమిచ్చేసి భక్త ఏమిరా నీ కోరిక అనడు. ఎందుకనడంటే నువ్వు ఏమి ఆశిస్తున్నావో దానిని బట్టి నీకు దర్శనం ఉంటుంది, ఆశించటాన్ని బట్టి దర్శనం ఉంటుంది. వాళ్ళందరికీ ఎలా దర్శనం అయిందంటే వాళ్ళకి కావాల్సిన ప్రత్యేకమైన కోరికలు ఏం లేవు, నువ్వు కనపడితే చాలనుకున్నారు. అలాంటి వాళ్ళకి కనపడ్డాడు. ఇప్పుడు
ఎవరో అప్పు అడుగుతాడండి, కనపడ్డప్పుడల్లా అప్పు అడుగుతాడు, డబ్బులు అడుగుతాడు. పోనీ ఇస్తే వెనక్కిస్తాడా? ఇవ్వడు. అలాంటి వాడిని నువ్వు రోజు వెళ్ళి హలో బాగున్నావు అంటావా? అనవుగా. ఏం చేస్తే తప్పించు తిరుగుతాం. కానీ వాడు నువ్వు కనపడ్డా ఏమన్నా నీ దగ్గర నుంచి ఆశించేది ఏం లేదు, వాడు ఆశించడు. ఒకవేళ వాడి వస్తువులను ఇంట్లో పెట్టినా వాడు వాడుకోడు. అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్తావు. నా కారు ఇచ్చావు, ఎవరా నేను ఊరు వెళ్తున్నాను, ఓ 15 రోజులు ఆగొస్తాను, నీ ఈ కారు మీ ఇంట్లో పెడతాను. ఎవరింట్లో అయితే కారు పెట్టాడు వాడికి కారు లేదు అనుకున్నాం. అయినా సరే వాడు మనం నా ఫ్రెండ్ కారు ఇచ్చాడు కదా నేను కారు వేసుకొని తిరుగుదాం అని అనుకోడు వాడు. ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమంటే మనకు కారు లేదు కదా, ఆ కారు వేసుకెళ్దాం, సినిమాకి వెళ్దాం, మన పిల్లలకి ఎప్పుడు కారు ఎక్కించలేదు కదా అన్నా కూడా అది మంది కాదు అనేటటువంటి భావనలో ఉంటాడు వాడు. మన ఇంట్లో స్కూటర్ ఉంది, దాని మీద వెళ్దాం, మనం కారు కొన్నప్పుడు మనం కారులో వెళ్దాం, వాడి కారులో వద్దు. ఏమో అలా వెళ్ళినప్పుడు ఏదైనా తగలచ్చు, చెయ్యొచ్చు, ఎందుకు మంది కానప్పుడు ఆ భావం ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వాడికి ఏదైనా దర్శనం కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మన సాధనలో దీన్ని గుర్తుపెట్టుకుంటే మనలో ఈ గుణాలు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాయి. అలా పెరగకపోతే ఇదిగో మనం ఇలాగే ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, రకరకాలుగా చేస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా మన జీవితాలు ఇలా అయిపోతూ ఉంటాయి. అప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి నిజానికి దైవం కానిది ఏదీ లేదు అని తెలుస్తుంది. అన్ని ప్రకృతి ఇలా అల్లుకుంటోంది అని తెలుస్తుంది. అన్నిట్లో ఉన్న మూలము దైవమే అని తెలుస్తుంది. అన్ని రంగులకి మూలం ఏంటండి? మామూలుగా రంగులు అన్నిటికీ మూలం వైటే అని చెప్తారు. శ్వేతవర్ణమే అన్నిటికీ మూలం, అంతే కదా. మామూలుగా మనం ఒక ప్రిజం అంటారు, దాంట్లో పెట్టి ఒక వైట్ రే అందులోంచి వెళ్తే 7 rays గా వస్తుందని మనకి చిన్నప్పుడు ఎప్పుడో మనం సైన్స్ పాఠాల్లో నేర్చుకున్నాం. ఒకే వెలుగు కిరణం 7 రంగులుగా మనకు వస్తుంది. ఇంద్రధనుస్సు మనం చూస్తూనే ఉన్నాం కదా, అన్నిటికీ మూలం శ్వేతవర్ణమే, అన్ని శబ్దాలకి మూలం నాదమే, అన్ని రూపాలకి మూలము అండమే, అన్ని అంకెలకు మూలము పూర్ణమే. అది భారతీయులు 0 కనిపెట్టారు అంటే 0 కనిపెట్టడానికి ఏమీ లేదండి అక్కడ. అన్నిటికీ మూలం పూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ అని మనకు ఉంది కదా. అన్ని పూర్ణంలోంచే వస్తాయి, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయి. ఈ పూర్ణాన్ని ఎలా పోల్చారంటే 0గా పోల్చారు. ఎందుకంటే అది లేకుండా వేరీ లేదు కాబట్టి, అదే మొదలు కాబట్టి దాని తర్వాతే మిగిలినవన్నీ ఉంటాయి. అది ముందుంటే ఒక రకంగా, వెనుకుంటే ఒక రకంగా, మనకి రకరకాలుగా ఎందుకు ఇచ్చారంటే అది. భారతీయులు 0ని కనిపెట్టలా, ఉన్నదాన్ని చెప్పారు. పూర్ణం రానన్న ఈ పూర్ణానికి ఇదే 0 అనేటటువంటిది ఒక ప్రతిబింబాత్మకమైనటువంటి ఒక సింబల్ ఇచ్చారు. అది మనం అర్థం చేసుకో. అది భారతీయులే ఎందుకు ఇచ్చారు? ఆ జ్ఞానం భారతీయుల దగ్గరే ఉంది కాబట్టి. భారతీయులు 0 ఎందుకు ఇచ్చారండి? సమస్తానికి మూలం పూర్ణమై ఉంటుంది కాబట్టి, ఆ పూర్ణానికి ఒక సింబల్ ఉండాలి కాబట్టి దాన్ని 0గా ఇచ్చారు. అందులోంచి ఒకటి వచ్చింది, ప్రకృతి వచ్చింది. ఈ ప్రకృతి అది కలిపి 2 అయినాయి. ఈ 2కి 3వది కాలం యాడ్ అయింది. దాని నుంచి 4వ తత్వంగా ఈ భౌతికంగా ప్రపంచం వచ్చింది. అక్కడి నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి. దాని నుంచి సంవత్సరం అనేటటువంటి దాంట్లో 6 ఋతువులు ఏర్పడ్డాయి. దీనికి 7 తత్వాలుగా అవి ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కలిపితే 8 ప్రకృతులుగా ఉన్నాయి. ఈ 8 ప్రకృతుల పైన ఉన్నటువంటి మూల ప్రకృతి 9. ఆ 9వ ప్రకృతికి పైన ఉన్నటువంటిది 10వదిగా అసలైనటువంటి తత్వం ఉంది అనేటటువంటిది చెప్పడానికి మనకి అంకెలు రకరకాలుగా మనకి వస్తాయి. అత్యతిష్ట దశాంగుళం అని ఎందుకు చెప్తుంది? అది మనకి పురుష సూక్తం చెప్తుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం ఉంటుంది. దశాంగుళం అంటే ఇది ఏమంటే సృష్టి అంతా వ్యాపించి పైన 10 అంగుళాలు ఉన్నట్టంటే 10 అంగుళాలు ఏం కర్మ ఆయనకి ఉండటానికి? ఇంకెక్కువ ఉండొచ్చుగా. 10వదిగా అంటే 10వ తత్వంగా ఉన్నటువంటి మూలమైనటువంటి తత్వం అని చెప్తుంది మనకది. అన్నిటికీ కూడా అదే మూలం అని తెలుస్తుంది. మనం అనుకునేటటువంటి, మనం చేసేటటువంటి దేవతలనండి, మానవులనండి, జంతువులనండి, వృక్షాలు, ఖనిజాలు, పక్షులు, గ్రహాలు, సూర్యమండలాలు, తారకామండలాలు, సమస్త సృష్టికి కూడా మూలం అదే అని అప్పుడు మనకు తెలుస్తుంది. నువ్వు చూడటానికి మూలం అదే, నువ్వు వినటానికి మూలం అదే. ఈ తత్వం వైపుకి మనకి భగవద్గీత తీసుకెళ్తుందండి. ఈ విషయం భగవద్గీతలో తప్ప ఇంకెక్కడైనా ఉందా? అందుకు అంతా కూడా ఇది తప్ప ఇంకొకటి ఎక్కడా లేదు అని చెప్పింది కారణం అది. మనం ఏం చేస్తున్నాం? రకరకాల రూపాలు, నేను పూజించే దేవుడే కరెక్ట్. చూస్తూనే ఉన్నాంగా ప్రపంచంలో ఎలా కొట్టుకు చేస్తున్నారు. నామరూపాలతోటి కోట్లాడుకుంటూ, మూర్ఖత్వంతో, మత భేదాలతోటి ఎలా హింసించుకుంటున్నామో మనం చూస్తూనే ఉన్నాం కదా. కులగజ్జి, మతగజ్జి, లేని గజ్జి లేదు, దానికి మందు లేదు.
సాధకుడైనటువంటి వాడు దాని నుంచి బయటపడాలి. బయటపడాలి అంటే ఏకత్వంలోకి వెళ్ళగలిగితేనే నువ్వు బయటపడతావు. ఎప్పుడైతే బహుత్వంలోకి నువ్వు వెళ్ళిపోయావో, భిన్నత్వంలోకి నువ్వు వెళ్ళిపోయావో, భిన్నత్వంలో నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎప్పుడైతే నువ్వు దర్శించగలిగావో అప్పుడు నువ్వు వీటన్నిటిలోంచి బయటపడతావు. అప్పుడు నిన్ను మోహిని, ఆసురి, కామిని అలాంటి శక్తులు నిన్ను ఏమీ చేయలేవు. ఓహో ఇదంతా ఆడుకుంటున్నాళ్లే, ఆడుకొని ఇలా కొట్టుకోవటం వాడికి ఇష్టం, కొట్టుకొని వాళ్ళల్లో ఉంది కూడా వాడేగా అనుకుంటాడట. అటువంటి వాళ్ళు మహాత్ములు. కల్లోలాలందు కూడా దైవాన్ని దర్శించగలిగిన వాడు మహాత్ముడు. దేన్ని నిరాకరించడు. కొట్టుకొని వాడి మతం వాడు గొప్పని కొట్టుకుంటున్నాడు, వీడి మతం వీడని గొప్పుకుంటున్నాడు. ఏ కర్రతో కొట్టినా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కదా, బుర్రలు బగులుతూనే ఉన్నాయి. కానీ చూద్దాం ఏం జరుగుతుందో, అంతా వాడు లీలగా చూసేటటువంటి వాడు మహాత్ముడు. ఇలా మనం ముందుకు వెళ్ళటానికి మనకి భగవద్గీతలో చెప్పినటువంటి అంశాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి అన్నది గుర్తుంచుకుంటే మన సాధన ఏవో ఒడిదుడుకులు నడుస్తూ ఉంటుంది. ఏమైనా అలా ప్రశాంతంగా వెళ్ళిపోదండో. ఎలక్ట్రిక్ కార్ అంటే స్మూత్ రోడ్డు మీద ఎలక్ట్రిక్ కార్ వెళ్ళినట్టు వెళ్ళదు, బంప్స్ ఉంటాయి. ఎలా మనం అనుకునేటటువంటిది ది బెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ అని అనుకున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా టర్బులెన్స్లు ఉంటాయి, ఇనిషియల్ టర్బులెన్స్లు ఉంటాయి. మరి పైకి వెళ్ళిన తర్వాత కూడా వాతావరణంలో తేడా ఉంటే టర్బులెన్స్లు వస్తాయి. మనం కూడా ఆ మధ్య చూసాం, కొన్ని వేల అడుగులు టర్బులెన్స్ వల్ల ఫ్లైట్స్ అలా కిందకి డౌన్ అయిపోయినాయి. వస్తాయి, జీవితంలో వస్తాయి. కానీ తట్టుకొని నిలబడిగేటటువంటి ధైర్యము, స్థైర్యము మనకి ఇలాంటి జ్ఞానం ఇస్తుంది, వేరే ఇంకొకటి ఏది ఇవ్వదు. అందుకు మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. ఉన్నది ఒకటే తత్వం అని చెప్పేదే సనాతనమైనటువంటి ధర్మం. ఈ శ్లోకం మనకి సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని అద్దం పట్టి చూపిస్తుందని చెప్తారు. దైవము విశ్వతోముఖుడు అనగా విశ్వరూపుడు, విశ్వముగా గోచరించేవాడు. విశ్వమంతయు దైవంతో నిండి ఉన్నది. ఇతనికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం లేదు, అన్ని రూపాలు అతని నుంచి ఏర్పడినవే. నిజానికి దైవము అతడు కాదు, ఆమె కాదు, రెండూ కాదు. ఇట్ ఇస్ ఎ ప్రిన్సిపల్, ఒక తత్వం. ఆ మూలాధార దాని నుంచే అన్నిటినీ పుట్టినాయి. ఒకే శనగపిండి, ఊరికే మన ఎగ్జాంపుల్ సరదాగా మనం ఫుడ్తో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఒకే శనగపిండి జంతికలు చేశారు. ఆ జంతికల్లో కొన్ని లావుగా ఉన్నాయి, కొన్ని సన్నగా ఉన్నాయి. మరి దాంట్లో 2 ఉల్లిపాయలు కలిపి పకోడీలు వేశారు. ఇంకోటి ఏదో ఒక అరటికాయతోటి బజ్జీలు వేశారు, మరి ఆలుగడ్డతోటి బజ్జీలు వేశారు. ఒకే శనగపిండిగా. అలాగే ఒకే ఒక తత్వంతో ఈ మొత్తం సమస్తం కూడా తయారై ఉంది, దాని నుంచే వచ్చింది, దాని నుంచే వెళ్ళిపోతుంది అనేటటువంటిది మనకి సనాతనమైనటువంటి ధర్మానికి మూల సూత్రం. హిందువులు దేవుడు అంటున్నారు, క్రిస్టియన్స్ దేవుడు అంటున్నారు, ముస్లిమ్స్ దేవుడు అంటున్నారు, జైనులు దేవుడు అంటున్నారు. ఏ మతం అంటలేదండి దైవం అని. కానీ ఏ దైవానికి ఆ దైవం వేరు వేరు బొమ్మలు పెట్టేశారు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, కొంతమంది బజ్జీలు చేసుకున్నారు. ఏది? అరటికాయ బజ్జీలు. ఈ బజ్జీ ఇదే దైవం. శనగపిండి అంటే ఇదే. ఇంకోటి జంతికలు చేశాడు, ఇంకోటి సన్నగా చేశాడు, ఇంకోటి లావుగా చేశాడు, ఇంకొకటి పకోడీలు వేశాడు. కానీ అందరూ ఏం మర్చిపోయారంటే వీటన్నిటిలో ఉన్నట్టు వీటన్నిటికీ మూలం శనగపిండే అన్న సంగతి మర్చిపోయి ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని కొట్టుకుంటున్నారు. అంటే ఎంత కరుడుగట్టిన అజ్ఞానమో మనం ఆలోచిస్తే తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా మర్చిపోవటానికి ప్రయత్నం చేసి ఎక్కడన్నా జరిగితే మళ్ళీ స్వార్థంతో దాన్ని పైకి లేపేస్తున్నారు. నీలో ప్రతి ఒక్కళ్ళలో ఒకటే ఉంది కదండి. ఒక ముస్లింకి దెబ్బ తగిలిందండి, ఒక హిందూ రక్తం ఏ పాజిటివ్ బి పాజిటివ్ అని రక్తం ఇస్తే వాళ్ళలోకి వెళ్ళదా? రక్తం వెళ్ళదా? అంటే అక్కడికి వెళ్ళంగానే అడ్డుపడుతుందా? వాళ్ళ దైవం అడ్డుపడతాడా? లేదంటే ఇంకొక మతం వాడికి, ఒక హిందూకి దెబ్బ తగులుతుంది, రక్తం కావాల్సి వస్తుంది, ఒక ముస్లిం ఇస్తాడు, ఒక క్రిస్టియన్ ఇస్తాడు, అందులో వాడి శరీరంలో ఆ రక్తం ఎక్కదా? ఎక్కుతుందిగా. మనం దేనికోసం కొట్టుకుంటున్నాం? దైవం కోసమా? వీళ్ళు అనుకునే దైవం వాళ్ళకి ఎవరికైనా రక్షక వస్తాడా? ఏడ్చారంటాడు ఒకవేళ ఆయన నిజంగా ఉంటే. అదే జరుగుతోంది. మనం రూపంలోకి వెళ్ళిపోయాం, మనం మూలంలోకి వెళ్ళలా.
మరీ శనగపిండి అంటే బాగాలేదు సార్, అంటే బంగారం చాలా రేట్ ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు, బ్రహ్మాండంగా బంగారంతో మాట్లాడుకుందాం. బంగారం తీసుకోండి, నీకు కావాల్సిన నగలు. బంగారం కొట్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి ఎన్ని రకాల నగలు ఉన్నాయో. మనం నగల్ని చూస్తున్నాం కానీ బంగారాన్ని చూస్తున్నామా? అలాగే విద్యుత్తును చూస్తున్నామా? లైట్లను చూస్తున్నాం కానీ ఏకత్వం ఎక్కడుంది? భిన్నత్వం ముక్కలు ముక్కలు అయిపోయింది కదా. అందుకే నేను చెప్తున్నారంటే, ఎప్పుడైనా సరే ఏకత్వంలో ఉన్నవాడికి ప్రాబ్లం లేదండి, వాడు మూలంతోటే ఉంటాడు, వాడికి మోహం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఈ భిన్నత్వంలోకి వెళ్ళిపోయామో, భిన్నత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. మెలకు అవసరం అని చెప్తారు. యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఆ కేర్ఫుల్నెస్ మనకి ఎట్లా వస్తుంది? మనం ఎప్పుడు కేర్ఫుల్గా ఉంటాం? తెలిసినప్పుడు కేర్ఫుల్గా ఉంటాం, తెలియకపోతే జారిపోతూనే ఉంటాం కదా. ఏమండి, మీరు అక్కడ స్నానం చేద్దామని వెళ్తున్నారు, ఆ మెట్ల మీద పాకుడు ఉందండి అని చెప్పారనుకోండి, అవునా అండి అని జాగ్రత్తగా మనం అడుగులు వేస్తాం. లేకపోతే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఏం పర్లేదండి నేను చాలా జాగ్రత్తగా వెళ్ళగలను, ఇలాంటివి నేను ఎన్నోసార్లు స్నానాలు చేశాను అని మనతో మాట్లాడుతూ కాలు వేసి జారి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మన జీవితాలన్నీ అలాగే జరుగుతున్నాయి. మనకు అన్నీ తెలుసని అనుకుంటున్నాం, అనుకుంటూ జారిపోతూ ఉన్నాం. జారిపోతున్నప్పుడు దేన్ని పట్టుకుంటావు? నువ్వు జారకుండా ఉండాలంటే ఒక కదలని దాన్ని నువ్వు పట్టుకోవాలి కదా. ఎక్కడుంది ఆ కదలంది? అది నీలో ఉందని నీకు తెలియదుగా, ఇంకా దేన్ని ఎక్కడ పట్టుకుంటావు? అంటే నువ్వు అలా జారని స్థితిలో ఉన్నప్పుడు, నీలో అలా కదలనిది ఒకటి ఉన్నది అని నీకు తెలిసినప్పుడు, దానిని నువ్వు పట్టుకోవడానికి సాధన చేసినప్పుడు, దానికి కావలసినటువంటి మెలకువ నీకు ఏర్పడినప్పుడు, ఆ మెలకువలో నీ సాధన జరిగినప్పుడు నువ్వు దాన్ని పట్టుకుంటావు. అప్పుడు నీకు జారిపోవటం ఉండదు. అంటే సార్ ఇవన్నీ తెలిస్తే మెట్ల మీద జారి పడవా సార్ అనొచ్చు, జారి పడతాం, అది వేరు. ఇది జీవితంలో జారకుండా ఉండటం, నీ మనసు జారకుండా ఉండటం. అలా మెట్ల మీద జారిపోతున్న వాడికి పక్కన ఆ మెట్లకి ఇప్పుడు రైలింగ్ కడతారు కదా, గబుక్కున రైలింగ్ పట్టుకుంటాం. ఒకవేళ ఆ రైలింగ్ కదిలి వచ్చేసింది అనుకోండి, ఊరికే ఊహిద్దాం, ఏముంది ఊహకేముంది, మనం ఊహలు ఎన్నైనా చేసుకోవచ్చు కదా. మన జీవితాలన్నీ ఇలాగే వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికక్కడ జారిపోతూ 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 ఉన్నాం. మనం ప్రతి చిన్న విషయానికి జారిపోతున్నాం, ప్రతి పెద్ద విషయానికి జారిపోతున్నాం. అయ్యో ఎక్కడెక్కడో భూకంపం వచ్చిందిటండి, మనసు జారిపోతూ ఉంటుంది. అయ్యయ్యో ఎక్కడో ఏదో చిన్నవాడి కాలికి దెబ్బ తగిలిందిటండి, మనసు జారిపోతూ ఉంటుంది. అంటే జారేటటువంటి తత్వం మనలో అలా పెరిగిపోయింది. ఎందుకంటే దేనిని పట్టుకునేటటువంటి స్థితిలో మన చేతులు కూడా ఆ పటుత్వం లేని స్థితిలో ఉన్నాయి. మనకి కదలకుండానే ఉన్న రైలింగ్ నువ్వు పట్టుకుందాం అనుకున్నా కూడా విపరీతమైన వేళ్ల నొప్పులు ఉన్నవాడు ఏం గట్టిగా పట్టుకుంటాడండి? ఊహిద్దాం. జీవితం అలా అయిపోయింది. అందుకనే రూపం యొక్క నువ్వు ధ్యానం చేస్తుంటే, నువ్వు రూపం గురించి నువ్వు ఆలోచిస్తుంటే, అంటే ఏకత్వం, ఒకే శనగపిండి, ఒకే విద్యుత్తు, లేదంటే ఒకే బంగారం కాకుండా రకరకాల నగలో, లేదంటే చేసినటువంటి పదార్థాల రూపంలో, ఏది ఇప్పుడు మనం మతాలలో కొట్టుకుంటున్నాం చూసారా, మతావేశం. మరి రావాలి కదా దేవుడు. హిందూకి అన్యాయం జరిగినప్పుడు హిందూ దేవుడు వచ్చేసేసి ఎదురుగుండా నిలబడాలి కదా, రాముడు అని అంటున్నాం మనం. మరి బాణాలు గేణాలు మంచి చేసుకొని రావాలి కదా ఆయన, రాడే. మరి అలాగే మరి క్రిస్టియన్స్ కి అన్యాయం జరిగినప్పుడు జీసస్ వచ్చి నిలబడాలి. మరి వీళ్ళకి జరిగినప్పుడు, ముస్లింలకు జరిగినప్పుడు వాళ్ళ దైవం అల్లా అనేటటువంటి దైవం వచ్చి నిలబడాలి కదా. ఏంటి నిలబడ్డే? మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే నువ్వు ఎంతసేపు కూడా నువ్వు ఈ చేసిన పదార్థాలలో ఉన్నావు, కానీ పదార్థాలకు మూలమైనటువంటి ముడి పదార్థంతో ముడిపెట్టుకొని లేవు నాన్న అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మూలంలోకి కనుక ముడిపెట్టుకున్నావో నీకు ఈ వీటిల్లో ఉన్నటువంటి మూలతత్వం తెలుస్తుంది. అది సనాతనమైనటువంటిది, అది ప్రకృతిలో ఉన్నటువంటి ఏకైక ధర్మము, కాబట్టి అది సనాతన ధర్మము. ఎవరైతే ఆ తత్వంలోకి, ఆ తత్వం వైపు ముడిపెట్టుకొని ఆ ధర్మం వైపు జీవితాన్ని కొనసాగిస్తాడో వాడు సదా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా అంటే హెల్దీగా ఉండటం కాదు, ఏ పరిస్థితి వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగేటటువంటి ఒక స్థిరమైనటువంటి, ఒక దృఢమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి మానసిక స్థితి కలిగి దానిని సమాజం వైపు, దాన్ని వాడి సమాజంలో వాళ్ళకి కావలసినటువంటి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. రూపాలు చూసినా కూడా ఈ రూపాలకు మూలమైన తత్వంతో ముడిపెట్టుకుంటూ ఈ రూపంలో ఉన్నవాడికి ఏం కావాలో చేసుకుంటూ వెళ్తాడు. ఆరాధనలు ఎన్ని విధాలుగా ఉన్నా కూడా
ఆరాధింపబడేటటువంటి తత్వం ఒక్కటే అని తెలిసి ఆరాధన చేయాలి. మీ ఇంట్లో ఎన్ని రకాల చిత్రపటాలైనా ఉండొచ్చండి. రాముడు, కృష్ణుడు, ఈవెన్ జీసస్ పెట్టుకోవచ్చు, అల్లాకి సంబంధించింది పెట్టుకోవచ్చు, గురునానక్ గారికి సంబంధించింది పెట్టుకోవచ్చు, జైనులది పెట్టుకోవచ్చు. మీరు యు నేమ్ ఇట్. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించినటువంటి చిత్రపటాలు మీ ఇంట్లో పెట్టుకున్నా, మీ పూజా మందిరంలో పెట్టుకున్నా, వీటన్నిటిలోంచి పనిచేస్తున్నటువంటి ఒకే ఒక తత్వం పనిచేస్తోంది. ఆ తత్వాన్ని నేను దర్శించటం కోసం ఈ ఆరాధన చేస్తున్నాను అనేటటువంటి భావన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు మన పూజకి సాఫల్యం కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఘర్షణలు, పోరాటాలు, యుద్ధాలు, హత్యలు, మరణాలు, రకరకాలుగా మనం చూస్తున్నటువంటి ఈ అల్లకల్లోల పరిస్థితి ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. అంటే అయిపోయింది, టక్కన వెళ్ళిపోయాం. మనకి దానికి కావాలి మనకి జ్ఞానం. ఆ జ్ఞాన సముపార్జన అందించేటట్టు ఈ సైకాలజీ ఎవరు చెప్తారండి? ఈ సైకాలజీని మనకి భగవద్గీత అందిస్తుంది. అందుకు భగవద్గీత ముఖ్యం. నువ్వు ఏది చూసినా దాని మూలంలోకి వెళ్ళటం అనేటటువంటిది మనకి ఏకత్వేన పృథక్త్వేన బహుధామాం ఉపాసతే. ఉపాసతే అంటే ఉపాసన చేయటం అంటే ఏమిటి? దానితో పాటు దగ్గరగా ఉండటం. ఉపవసించటం అంటే నేను ఉపవాసం అండి, ఇవాళ శనివారం అండి, నేను ఉపవాసం కేవలం ఒక 5-6 అరటిపళ్ళు, 3 మరి యాపిల్ కాయలును, ఒక కొంచెం ఎంత, ఒక అరకప్పు కప్పున్నర ఉప్మా అయితే ఈ ఉపవాసం. ఇంకేనా బొందా? అసలు సారీ వస్తుంది. అసలు ఉపవాసం అంటే ఏమిటి? దగ్గరగా ఉండటం. ఉపవసించటం. ఉప అంటే దగ్గర. ఉపనిషత్ అంటే అంటే దగ్గరగా. ఓ గురువు శిష్యుడిని పిలిచి, నాకు అర్థం కాలేదు గురువు గారు అంటే, రారా నన్ను ఇట్రా, ఇటు వచ్చి కూర్చో, నీకేం అర్థం కాలేదు అంటే ఆయన విడమర్చి చెప్పేటటువంటి విషయం ఉపనిషత్తు. అది ఉపవాసం. మన ఇష్టం వచ్చినవన్నీ తినటానికి ఒక రోజు పెట్టేసుకొని ఆ రోజులో ఉపవాసం చేసేసి నేను అన్నం తప్ప అన్ని తింటానంటే ఉపవాసం కాదు. నీ తత్వం వైపు నువ్వు ఉండటము, దైవ ప్రజ్ఞను చేరటమే ఉపవాసం. అది ఉపాసన. జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ వైపు వెళ్ళాలి. ఎక్కడున్నాయండి? అది ఎక్కడుంది సార్ అంటే, నీలోనే ఉంది, నీలాగే ఉంది. దానికి దగ్గరగా కూర్చోవడం ఉపవాసం. దానిలాగా దాని తయారవటానికి కావాల్సినటువంటిది సాధన, ఉపాసన. ఈ రెండు కూడా అర్థవంతంగా ఉండాలి అని చెప్తారు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసుకుంటూ ఉపవాసాలు కాదు. జీసస్ క్రైస్ట్ కూడా ఉపవాసం చేశాడండి. 40 రోజులు ఉపవాసం చేశాడు ఆయన. ఆ 40 రోజులు ఉపవాసం చేశాడు కాదు, ఆయన ఉపాసన చేశాడు. మనం వీళ్ళు ఉపవాసం అంటున్నారు కానీ ఉపవాసం కాదు, అది ఉపాసన. దైవంతో దగ్గరగా ఉండి దైవంతో చేరటానికి కావలసినటువంటి ధ్యానం ఆయన చేశాడు. ఆ ధ్యానంలో ఆయనకి ఆహారం తినాలని అనిపించలా. మహాశివరాత్రి నాడు ఉపవాసం అని అంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే దైవానికి సంబంధించినటువంటి ఉపాసన నువ్వు చేస్తావో నీకు ఆహారం మీద ధ్యాస ఉండదు. ఆ ధ్యాస ఉండనప్పుడు నువ్వు ఆహారం స్వీకరించవు. దైవానికి దగ్గరగానే ఉండటానికి నీ ప్రయత్నం అంతా కొనసాగుతూ ఉంటుంది. అది ఉపవసించటం. అది పోయింది. మా చిన్నప్పుడు కూడా మేము 2 సినిమాలు చూసేవాళ్ళం. ఉపవాసం కాదు, అది జాగారం. తెల్లవారులు 2 సినిమాలు చూసేసి ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళం 5ంటికి. ఏంటంటే శివరాత్రి జాగారం, పుణ్యం వస్తుంది. ఎట్టొస్తుంది? వస్తే ఈ పాడికి మహాత్ములు అయిపోవద్దు? అవలేదుగా, అట్లాగే ఉన్నాంగా. ఏం మార్పు వచ్చింది? ఏమీ రాదు. ఇవి మనల్ని మనం కొంచెం తోల్చుకొని లోపలికి వెళ్ళాలండి. మనం ఎంతసేపు బయట చూసుకుంటూ కొట్టిన సెంటు వాసన బాగుంది కాబట్టి మా ఒళ్ళు వాసన బాగుంది, సెంటు వాసన బాగుంది కాబట్టి ఒంటి వాసన బాగుంది, మా ఆలోచన బాగుంది కాబట్టి నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు కాబట్టి నా ఆలోచన బాగుంది, ఇలా అనుకోకూడదు. అవతల వాడి ఆలోచన ఎలా తెలుస్తుందంటే, ఏదైనా విషయం వచ్చినప్పుడు వాడు మాట్లాడే మాటల్లోంచి వాడి ఆలోచన తెలుస్తుంది మనకి. వాడి ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. ఇది గ్రేట్ సైకాలజీ అండి. దీనివల్ల ఏమొస్తుందంటే మానసిక మార్పులు వస్తాయి. ఈ మానసిక మార్పులు రానంత కాలం ఏమీ కాదండి. మీరు ఎన్ని దేవతారాధనలు చేయండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని హోమాలు చేయండి, ఏమీ రావు. వాళ్ళు ఏమీ లంచాలకి లొంగేవాళ్ళు కావండి. ఆ శక్తులన్నీ దేవుడు కొబ్బరికాయ కొట్టే నాకు బాగా వస్తుంది, దేవుడికి బ్రహ్మాండమైన
పూలమాల వేసాను. షాపు వాడి దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ పూలమాల అండి నేను అమ్మవారికి వేసింది. మీకు తెలుసా? అసలు అమ్మవారు అయితే ఆ పూలమాల వేస్తే ఆవిడేమనుకుందో నీకు తెలుసా? నువ్వేమనుకుంటున్నావో మనం చెబుతున్నాం గాని అసలు ఆవిడేమనుకుంది నువ్వు ఆ పూలమాల వేస్తే? నువ్వు నిజంగా ధర్మంగా నువ్వు సంపాదించిన డబ్బులతోటే ఆ పూలమాల కొన్నావా? ఆవిడ సంతోషించిందా అమ్మవారు? ఆ భావన మనకుందా? లేదు. మేము ది బెస్ట్ పూలమాల వేసామండి, ది బెస్ట్ కొబ్బరికాయ. ది బెస్ట్ ఎవరికి బెస్ట్? నీకు బెస్ట్. ఆవిడేమనుకుంటుంది? ఈ వెధవ వాణ్ణి కొట్టి వీణ్ణి కొట్టి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నాకు పూలమాలలోనూ హుండీల్లో డబ్బులు వేస్తున్నాడు అని అనుకుంటుంది ఆవిడ. వాళ్ళు అనుకుందాం మనం. అప్పుడేం చేస్తావు? నీకు మంచి జరుగుతుందా? నీలో మార్పు వచ్చిందా? మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కుక్కతో ఒక వంకరే కదా మన బ్రతుకులన్నీ. ఈ విధంగా డిసెక్ట్ చేసుకోవాలండి మనల్ని. అలా డిసెక్ట్ చేసుకున్నప్పుడు మనలో లోపాలు తెలుస్తాయి. అవసరమైతే ధ్యానంకి కూర్చొని నా లోపల ఏమున్నాయి, మరి తేళ్లు, జర్రులు, పాములు, మండ్రగబ్బులు అనే ధ్యానం మనం చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఒరేయ్, నీ మనసులో ఆలోచనలు సరిగా లేవురా అని చెప్పేంతటి సద్గురువు సన్నిధిలో నువ్వు ఉంటే, నిన్ను బాగు చేసేటటువంటి సద్గురువు నీ ఆలోచనలు కూడా నియంత్రణ చేయగలరు. ఒక్కొక్కసారి ఏదైనా తేడా వచ్చేస్తే, రేయ్ సరిగా ఆలోచించట్లేదు అని. ఇది ఎట్లా తెలుసండి? మాకు ఒక గురువు గారు చెప్పారు. మాకు మా శ్రీకే గారి శిష్యులు ఒక ఆయన ఒక ఆఫీసులో కూర్చొని ఎవరి మీదనో ఏదో ఒక రకంగా సమ్ బ్యాడ్ థాట్స్ చేస్తుంటే 5వ నిమిషంలో ఫోన్ మోగిందట మా శ్రీకే గారి దగ్గర నుంచి. నువ్వు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు, అది నీకు సంబంధం లేని విషయం, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, కామ్ యువర్ మైండ్ అని చెప్పేసి 5వ నిమిషంలో ఫోన్ వచ్చిందట. ఈయనకి కింద నుంచి పైకి చెమటలు పట్టిపోయినాయట. అంటే ఏంటి? నేను ఆలోచించేసే ప్రతి ఆలోచన మా గురువు గారికి తెలుస్తుంది అనేటటువంటి ఒక విషయం తెలిసింది కదా. ఎందుకంటే గురువుగారు డైరెక్ట్ గా ఫోన్ చేశారు. మన సద్గురువు అయినటువంటి వాడికి తనని ఆశ్రయించినటువంటి శిష్యులు ఎవరైనా ఉంటే వారిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి వారు చేస్తున్న ఆలోచనలు కూడా సరిచేస్తారు. బాగున్నాయనుకో మాట్లాడరు, బాగోపోతే సరి చేస్తారు. గురుగారు మేము చేసే ఆలోచనలు మీకు తెలుస్తాయా అండి అంటే, తెలుస్తాయో అన్నారు. అంటే గుండె జల్లు అంటుంది. మనం అంత పాజిటివ్గా ఆలోచిస్తామా? దరిద్రమైన ఆలోచనలు చాలా ఉంటాయి మన మనసులో. ఇవన్నీ కూడా గురువుగారికి తెలుస్తాయిగా. కాకపోతే వాటి ఎడల ఉదాసీనంగా ఉంటారు. భగవంతుడు చెప్పాడు కదా, నేను జీవుల ఎడల ఉదాసీనంగా ఉంటాను, ఒకళ్ళ ఎడల ఎక్కువ ఒకళ్ళ ఎడల తక్కువ, నాకు ఎట్లాంటి ప్రేమ లేదు, అందరి ఎడల ఉదాసీనంగా ఉంటాను అని చెప్పాడు కదా. అలా ఉంటాడు సద్గురు. మనైతే మరి మనకెందుకు చెప్తారు నాకు తెలుస్తాయో అంటే, నువ్వు జాగ్రత్తగా ఉంటావని, నీ భావంలో మార్పులు తెచ్చుకుంటావని, నీ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటావని, నీ ఆలోచనలో మార్పులు తెచ్చుకుంటావని, అందుకు నాకు తెలుస్తాయో అని చెప్తారు. ఇది మనం మన సాధనకు ముందుకు వెళ్ళేటప్పుడు మనం గనక మన ఆలోచనలలో ఎలా ఉన్నామో తెలుస్తూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అటువంటి విషయాలని తాను ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి మనం రాముడి గురించి ఎందుకు తెలుసుకోవాలి. ఆయన ఎవరితోటి ఎలా మాట్లాడాడు, ఆయన ఎవరితోటి ఎలా ప్రవర్తించాడు, ఏ విధమైన ఆయన కష్టాలు రాలేదండి భూమి మీద. ఆయనకంటే కష్టాలు మరి చాలా కష్టపడ్డాడుగా. అప్పట్లో కమ్యూనికేషన్స్ ఏం లేవు కదా. ఇప్పట్లో అంటే మరి శాటిలైట్ ద్వారా ఎవరి కథలకి ఎట్లా ఉంటుంది, మరి మన ఏదో మనకి ఏ మూమెంట్ ఎట్లా ఉంటుందో సీసీటీవీ కెమెరాల్లో అన్ని రికార్డ్ అయిపోతుంది. మరి ఆ రోజుల్లో ఏం లేవు కదండి. ఆ రోజుల్లో కూడా ఉన్నాయి, కానీ అవి మనకి కంటికి కనపడవు, సూక్ష్మంగా ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఏం జరుగుతోంది అన్నది ఈ ప్రకృతిలో ప్రతి మినిట్ ప్రతి క్షణం ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటుంది మేడం బ్లవస్కీ గారు. అది మరి మన పుస్తకాలు చదివితే తెలుస్తాయి. ఆ రికార్డ్స్ లో ఉంటాయి. అవి గుప్తంగా ఉంటాయి, అవి చిత్రంగా ఉంటాయి. వీటన్నిటిని భద్రపరిచేవాడిని అందుకే చిత్రగుప్తుడు అన్నారు. చిత్రాల రూపంలో గుప్తంగా ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉందాం. మనకి చాలా సరదాగా ఉంటుంది, విషయాలు సరదాగా ఉంటుంది, లోతుగా ఉంటుంది, మనల్ని ఆలోచింపజేసేటట్లుంటుంది. ఆ ఆలోచన మనల్ని నడిపించేటట్టుగా ఉండాలి. అందుకోసం మనం ఇవన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ మనం మన జీవితాన్ని అలా ముందుకు నడిపించుకుంటూ మన సాధనలో ముందుకు వెళుతూ ఏదైనా ఒక మంచి గుణం మనకు అనిపించిన దాంట్లో మనం చేయగలిగిన దాంట్లో తీసుకొని గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్కో దృఢవ్రత, ఏదో ఒకటి మనకు నచ్చింది. విద్యావాన్ సమర్థశ్చ ఆత్మవాన్ జిత క్రోధో ధృతిమాన్, అనసూయకగా ట్రై చేయండి. అనసూయం
ఈ రోజు నుంచి నేను ఎవడి మీద అసూయ పడను, ట్రై చేద్దాం. ఇలాంటిది ఏదో ఒకటి ప్రయత్నం చేసుకుంటూ ఉంటే అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ మనం చేసేటటువంటి మామూలుగా ఈ మా గురువుగారి భాషలో చెప్పాలంటే లంచాలు ఇస్తే ఎవరు మనకేమీ ఉపయోగం లేదు. ఆత్మసమర్పణ చేసుకొని నీ సాధన అనేటటువంటి లంచం ఇవ్వు, అప్పుడు ప్రకృతిలోని శక్తులు మనకి ఉపయోగపడతాయి. అలా మనం మన సాధన కొనసాగించాలి. మన సాధనలో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా నమ కోదండహస్తాయ సంధనీకృతి చరాయ ఖండితాకిలి దౌత్యాయ రామాయ ఆపన్నివారణాయ అనేటటువంటిది మనకి ఆయన ఎప్పుడూ కూడా కోదండాన్ని ధరించి ఉంటాడట. సృష్టిలో ఎక్కడైనా ఏదైనా కనుక అధర్మం జరిగితే దాన్ని నేను నిర్మూలిస్తా అన్నాడు. మనం ధర్మంగా జీవిద్దాం, అధర్మం వైపు మనం వెళ్లకుండా ఉందాం. అలా ఎప్పుడైతే ధర్మంగా మనం ఉంటామో రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు యొక్క ధర్మం యొక్క కోదండం మనల్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. అలా మనం రాముడి రక్షణలో మన జీవితాన్ని, మన సాధనని కొనసాగించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.